నమస్తే అండి, నేను సునీతను. ఈరోజు ములక్కాయ పన్నీర్ కూర చేస్తున్నాను, స్పెషల్ కర్రీ. దానికి కావాల్సినవి ఉల్లిపాయ అండి 2 తీసుకున్నాను, పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 100 గ్రాములనేమో పన్నీరు, ములక్కాయలు 2 చిన్నవి, నాటుకాయలు, గుప్పుడు జీడిపప్పు అండి గ్రేవీ కోసం. దీంట్లో హాట్ వాటర్ పోసుకోవాలి. కూర చేద్దాం రండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టానండి. పాన్లో కూరకు సరిపడా నూనె వేసాను. పచ్చిమిర్చి అండి ఫస్ట్, ఆనియన్స్, ములక్కాయలు, నూనెలో మగ్గాలండి. మూత పెట్టేద్దాం. మధ్యలో ఇలా కలిగి తిప్పుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయ సగం వేగిపోయింది. కాస్త ఉప్పు వేస్తున్నాను అండి, గల్లుప్పు కూరకు సరిపడా. ఉల్లిపాయ సాయంత్రం మగ్గేదాకా మూత పెట్టేద్దామండి. చూద్దామండి. ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిపోయినాయి. పసుపు, కారం చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసానండి. ఒకసారి కలిపేసుకుందాం. పెద్ద స్పూన్ అయితే 1, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు కారం కలిపేసేసుకుని వాటర్ పోసేయాలి. ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఇదంతా ఉడికిపోవాలండి పూర్తిగా. లిడ్ పెట్టేద్దాం. చూద్దామండి. ఉల్లిపాయ ఎంత మగ్గిపోయిందండి. నీళ్లు పోసాను కదా, నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం. ఈ జీడిపప్పు పేస్ట్ చేశాను కదండి, వేసేస్తున్నాను. ఇలా జీడిపప్పు పేస్ట్ వేసుకోవడం మన గ్రేవీ వస్తుంది, చాలా టేస్ట్, చాలా బాగుంటుందండి. కర్రీ చాలా బాగుంటుంది అసలు. ఇది మామూలుగా మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెడతారు కదండి, ఆ స్టైల్ అని ఉంటుంది ఇలా చేసుకుంటే. కాసేపు 2 మినిట్స్ వదిలేద్దామని సిమ్లో పెట్టేసేసి. కూరను ఒకసారి కలిగి తిప్పుకోవాలి. కూర పూర్తిగా రెడీ అయ్యిందండి. కొత్తిమీర వేసేద్దాం. స్టవ్ కట్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ పన్నీర్ కూర రెడీ అయ్యిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఉంటాను, బాయ్.